డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్. స్లో టర్నింగ్ పిచ్‌లో ఫస్ట్ వాళ్ళ బౌలర్స్ చాలా మంచిగేసి రిస్ట్రిక్ట్ చేశారు ఆర్ఆర్‌ని 151కి. మళ్ళా బ్యాటింగ్‌కొచ్చి క్లినికల్ పర్ఫార్మెన్స్ 8 వికెట్ల మార్జిన్‌తో గెలిచారు. థాంక్స్ టు ద ఎక్స్‌పీరియన్స్ క్వింటన్ డికాక్ అన్‌బీటెన్ 97. ఇవాళ సాయంత్రం మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్నారు అగైన్స్ ఎల్ఎస్జీ. అబ్ కీ బార్ 300 పార్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. మాకు తెలుసు మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఇంకా ఎల్ఎస్జీ మ్యాచ్ అసలు ఇవాళ ఎలా జరగబోతుంది ఇవాళ సాయంత్రం అని చెప్పేసి కదా. కానీ ఆ మ్యాచ్ గురించి మాట్లాడడం దానికంటే ముందు నిన్నటి మ్యాచ్ గురించి కొంచెం టచ్ చేసేద్దాం కదా. ఒక టాస్ నుంచి స్టార్ట్ చేస్తే కేకేఆర్ హే తయ్యార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు. ఫైనలీ 2 పాయింట్స్ సంపాదించారు. ఇది యాంటిసిపేట్ చేసాం, మనం ప్రెడిక్ట్ చేసాం కేకేఆర్ గెలుస్తుందని. టిక్ పడిపోయింది, ఇంకో ప్రెడిక్షన్ కరెక్ట్ వచ్చింది. అయితే ఎనీవేస్ కొంచెం ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే టాస్ గెలిచారు కేకేఆర్, రైట్ డిసిషన్ తీసుకున్నారు. సెకండ్ బ్యాటింగ్ డి వస్తుందని వచ్చింది. స్పిన్నర్స్ చాలా మంచిగా చేశారు. 151కి రెస్ట్రిక్ట్ చేశారు. స్పెషల్ మెన్షన్ టు మోయిన్ అలీ, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఎటు ఉన్నాడు కానీ సునీల్ నారాయణ లేపేసరికి ప్రెజర్ వస్తుందా అనుకున్నాం, రానీలే. తను చాలా మంచిగా బూట్స్ ఫిల్ చేశాడు. తన ప్లేస్లో వచ్చి ఫోర్స్ చేంజ్ అది, ఎందుకంటే సునీల్ నారాయణ ఇంజురీకి కారణం వల్ల ఆడలే. తిని వచ్చాడు బౌలింగ్ మోయిన్ అలీ, 2 వికెట్లు తీసుకున్నాడు, రన్స్ ఇలే. దాంతో వరుణ్ చక్రవర్తి కూడా వికెట్ తీసుకున్నాడు. అందరు బౌలర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. 151కి రెస్ట్రిక్ట్ చేశారు. ఆర్ఆర్ బ్యాటింగ్ సరిగా ఆడలే. 2 డిఫెన్సివ్ ఆడారు, 2 అగ్రెసివ్ ఆడారు. పిచ్ స్లో వికెట్లు ఎక్కువ షాట్స్ ఆడేశారు. దాంతో బ్యాక్ ఫైర్ అయింది. 151కి ఆల్అౌట్ అయిపోయారు. ఇన్ రిప్లై క్వింటన్ డికాక్ని మీద ఎందుకు ట్రస్ట్ చూపిస్తున్నారో ఈ ఫ్రాంచైజ్ క్లియర్గా ఎవిడెంట్. జనరేషన్ గోల్డ్ అట్లా బ్యాటింగ్ చేశాడు. బ్రిలియంట్ షాట్స్ ఆడాడు, 6లు కానీ ఆ స్లాగ్ స్వీప్స్ తన స్ట్రెంత్కి ఆడాడు. అన్బీటెన్ 97. బ్రిలియంట్ బ్యాటింగ్, క్లినికల్ పర్ఫార్మెన్స్, 8 వికెట్ల తేడాతో గెలిచి కేకేఆర్ హే తయ్యాన్ అని ప్రూవ్ చేసుకున్నారు. దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్. ఇప్పుడు వచ్చేద్దాం ఇవాళ సాయంత్రం మ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అసలు ప్లేయింగ్ 11 ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, అసలు ఏం జరగబోతుంది ఈ మ్యాచ్. కానీ దానికంటే ముందు మీ అందరికి జెంటిల్ రిమైండర్, ముందు ఎవ్రీడే 8 AM మీ ముందు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, ప్రాబబుల్ ప్లేయింగ్ 11, ఏ మ్యాచ్ ఏం అవ్వబోతుంది, ప్రెడిక్షన్, పిచ్ రిపోర్టు అన్నీ మీ ముందుకు రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ వెళ్ళే బటన్ నొక్కేసేయండి. దాని తర్వాత మన ప్రివ్యూ స్టార్ట్ చేద్దాం. Stats and facts brought to you by Spoda.ai. సన్ రైజర్స్ హైదరాబాద్ T20 క్రికెట్ని రీడిఫైన్ చేస్తున్నారు. ఇట్లా కూడా ఆడొచ్చని. ఈసారి హోమ్ గ్రౌండ్లో లక్నో సూపర్ జైంట్స్తో ఆడబోతున్నారు. అండ్ మీ అందరికీ తెలుసు పిచ్ ఎలా ఉంటుందో, ఈ గ్రౌండ్ ఎలా ఉంటుందో. అయితే నేను ఇన్ డీటెయిల్, నేను ఇంకా ఎంఎస్కే ప్రసాద్ ఈ మ్యాచ్ కవర్ చేస్తాను. వెన్యూకి వెళ్తున్నాము. మీకు పిచ్ రిపోర్ట్ కావాలన్నా, మ్యాచ్ కంటే ముందు అయితే ప్రివ్యూ ఉంటుందో, మ్యాచ్ షోస్, దాని తర్వాత మిడ్ షో, పోస్ట్ షో ఇవన్నీ గ్రౌండ్ నుంచి లైవ్ చేయబోతున్నాం. T20 జియో హాట్స్టార్ తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మొబైల్లో చూడాలంటే, అది టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో ట్యూన్ అయిపోండి. యూ కెన్ సీ అస్ లైవ్. ఓకే, ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్యూ వస్తుందా లేదా గ్రౌండ్లో? హైదరాబాద్లో మనకు తెలుసు డ్యూ రాదు, ఎందుకంటే టెంపరేచర్ డిఫరెన్స్ మరీ అంత ఎక్కువ ఉన్నది కాబట్టి హైదరాబాద్ గ్రౌండ్లో జనరలీ మనం డ్యూ చూడం. అయితే టాస్ గెలిస్తే ఏం చేయాలి అది ముందు వీడియోలో చెప్తా. క్యాప్టెన్స్ విల్ లుక్ టు స్టిల్ బ్యాట్ సెకండ్, అది ఎందుకో చెప్తా మీకు ముందు. అండ్ పిచ్ విషయానికి వచ్చేస్తే 200+ రన్స్ వస్తాయి డెఫినెట్లీ, దీనికి డౌటే లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా అంత ఫరక్ పడేది. ఈ పిచ్లో 200+ రన్స్ రావాల్సిందే. బాల్ ఎక్కువ టర్న్ అవ్వదు, డీసెంట్ బౌన్స్ ఉంటుంది. న్యూ బాల్తో కూడా మరీ ఒక 2 అవర్స్ స్వింగ్ అవుతుంది, కానీ దాని తర్వాత స్వింగ్ కూడా తగ్గిపోతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. ఇప్పుడు మనం డైరెక్ట్లీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీరు ఇక్కడ చూస్తున్నారు, ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్. అయితే లెట్స్ డిస్కస్ ఓపెనర్స్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సేమ్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఎట్లా కొట్టాలో తెలుసు, బౌలర్స్ని ప్రెజర్లో పెడతారు, చాలా మంచి రిధంలో ఉన్నారు. చూడండి, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్లో కూడా చాలా మంచిగా ఆడేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హై ఉంది. అందుకని వీళ్ళకి బౌలింగ్ వేస్తాం అంత ఈజీ కాదు. అండ్ దాని తర్వాత నెంబర్ 3 ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ ఇట్లయితే ఆడాడు కదా, హీస్ కాన్ఫిడెన్స్ ఎక్కడో ఉంటుంది. బ్రిలియంట్ నాక్ ఆడాడు, హీఈస్ పర్ఫెక్ట్లీ ఇన్ ఫామ్. అండ్ నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి చూడండి, ఇంజురీ తర్వాత కూడా అసలు ఇంజురీ అయినట్టు ఆడలేదు, చాలా మంచి ఫామ్. అంటే చాలా సెన్సిబుల్. ఇంటర్నేషనల్ క్రికెట్లో తను కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కదా, ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ రాగానే స్ట్రైట్ టు స్ట్రైట్ ఇట్లా మ్యాచ్ చేసాడు వేరే బ్యాటర్స్ని. బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు తను కూడా. హెన్రిక్ క్లాసెన్ బ్రిలియంట్ ప్లేయర్, అద్భుతం. లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగా 200+ స్ట్రైక్ రేట్తో కొట్టాడు, 30 రన్స్. అనికేత్ వర్మ న్యూ కమర్, లాస్ట్ మ్యాచ్ అంత చూడలే, రాగానే ఒక బౌండరీ 6 కొట్టాడు కానీ ఎక్కువ చూడలే. ఈజ్ అ బ్రిలియంట్ ప్లేయర్. ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ము లేపే ఫామ్ చూపించాడు. అందుకనే
ముందే ఇంక్లూడ్ చేసేసాడు ఫస్ట్ మ్యాచ్ నుంచే. ఎక్కువ లేట్ చేయడు ప్యాట్ కమిన్స్. యంగ్ ప్లేయర్ మంచిగా టెంపర్‌మెంటు, మంచి పవర్ హిట్టర్ కనిపించాడంటే లాస్ట్ టైమ్ నితీష్ కుమార్ రెడ్డిని ఎట్లయితే ఆడిపిచ్చాడో, అనికేత్ వర్మను కూడా అట్లనే ఆడిపిచ్చేసాడు. అండ్ చూస్తారు ముందు ముందు చూడండి ఈస్ ఎ టాలెంటెడ్ ప్లేయర్. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అండ్ నంబర్ 6కి రైట్ ప్లేయర్ కూడా. ఆ టైంలో పవర్ కావాలి. సన్ రైజర్స్ బ్రాండ్ ఎట్లా ఆడతారో దానికి సూట్ అవుతాడు తిను. ఎనీవేస్ నెంబర్ 7 అభినవ్ మనోహర్ ఆల్సో వెరీ టాలెంటెడ్ ప్లేయర్. మీకు తెలుసు తిని గురించి. బెంగుళూరుకి ఆడతాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు డొమెస్టిక్ క్రికెట్‌లో. హీ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ ఫిట్ అట్ నెంబర్ 7. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్. నెంబర్ 9 సిమర్జిత్ సింగ్. లాస్ట్ మ్యాచ్ 2 వికెట్లు తీసుకున్నాడు తను పవర్ ప్లేలో. అండ్ ఈ పిచ్‌లో ఎక్కువ స్పిన్నర్స్‌ని ఆడిపియరనమాట. ఎందుకంటే ఆల్రెడీ అభిషేక్ శర్మ బౌలింగ్ ఏస్తున్నాడు మనకి. ట్రావిస్ హెడ్ కావాలని టాప్ స్పిన్ ఏస్తాడు. ఎటు ఆడమ్ జాంపా ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి ఏస్తున్నాడు. అందుకనే సిమర్జిత్ సింగ్ వాళ్ళ వైపు వెళ్ళాడు. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ అని చెప్పాడనమాట. మీకు తెలుసా ప్యాట్ కమిన్స్? టాప్ 3 ప్లేయర్స్ టు లుక్ అంటే ఈ సీజన్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ సిమర్జిత్ అని చెప్పాడు. అందుకని ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడిపిస్తున్నాడు. అండ్ ప్రూవ్ కూడా చేస్తున్నాడు. ఇంతకుముందు సీఎస్కేకి ఆడేవాడు సిమర్జిత్ సింగ్. బాల్ బాగా మంచిగా ఏస్తాడు. 140+ ఏస్తాడు. అండ్ మంచి వికెట్ టేకర్. అండ్ నెంబర్ 10 మొహమ్మద్ షమి. తెలిసిన విషయం న్యూ బాల్‌తో ఈజ్ ఎ బ్రిలియంట్ బౌలర్. వికెట్స్ తీస్తా ఉండే. నా హర్షల్ పటేల్ డెత్‌లో ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు. చూడండి ఈ మ్యాచ్‌లో కూడా హి ఈస్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా సూపర్ బ్యాటింగ్ ఉంది. ముందు ముందు వాళ్ళ ప్లేయింగ్ 11 డిస్కస్ చేసినప్పుడు మాట్లాడదాం. బ్యాటింగ్ పిచ్‌లో వాళ్ళు కూడా సూపర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓకే. ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తే ఆడమ్ జాంపా వస్తాడు. అయితే ఇక్కడ ఒకటి మీకు చెప్తా నేను. ఆడమ్ జాంపా ప్లేస్‌లో కావాలంటే వియాన్ ముల్డర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. నేను ఎందుకంటున్నా అంటే ఏదైతే మనం లెవెల్‌లో బ్యాటింగ్ చేస్తామో ఎవ్రీ బాల్ కొడతానికెళ్తాం. అప్పుడప్పుడు అది బ్యాక్ ఫైర్ అవుతుంది. అప్పుడు త్వరగా వికెట్స్ పడిపోతే మనకు అభినవ్ మనోహర్ 7 నెంబర్ 7 తర్వాత బ్యాటింగ్ లేదు. అప్పుడు కావాలంటే ఆడమ్ జాంపా ప్లేస్‌లో వియాన్ ముల్డర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. స్లాష్ అని పెడుతున్నాం వన్ ఆఫ్ ద ఆప్షన్. తను కూడా మంచి హిట్టర్. ఫాస్ట్ బౌలింగ్ కూడా ఏస్తాడు. స్పిన్నర్ లేకుండా కూడా ఆడొచ్చు ఈ మ్యాచ్. ఈ పిచ్‌లో ఏం ఫరక్ పడదు మనకి. బాల్ టర్న్ అవ్వదు స్పిన్నర్‌ది. సో, అప్పుడు మనకేమవుతది అభిషేక్ శర్మ ఏస్తాడు, ట్రావిస్ హెడ్ ఏస్తాడు. మిగతా ఫాస్ట్ బౌలర్స్ ఉంటాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ చూడు ఎన్నున్నాయో. హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, సిమర్జిత్ సింగ్, ప్యాట్ కమిన్స్ ప్లస్ వియాన్ ముల్లర్ కూడా ఆడొచ్చు. సో, ఒక ఆప్షన్ పెట్టుకోవాలనమాట. వికెట్లు పడిపోతే ఆ ఎక్స్‌ట్రా కుషన్ ఉంది మన దగ్గర. చూడండి ఎంత మంచి పిక్ చేశారో స్క్వాడ్. సో, ఇది నా గేమ్ ప్లాన్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు మనం వెళ్దాము ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ లక్నో సూపర్ జెయింట్స్. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్. అయితే మిచ్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్, నిక్లెస్ పురన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్. నెంబర్ 6 ఇదైతే చేంజ్ అవ్వదు వీళ్ళది. వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్. పవర్ హిట్టర్స్ ఉన్నారు. మిచెల్ మార్ష్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం. ఎడెన్ మార్క్రమ్ కొంచెం ఫామ్ అటు ఇటు ఉంది కానీ ఆన్ గివెన్ డే హైదరాబాద్ పిచ్ తనకు కూడా అలవాటు తెలుసు సన్ రైజర్స్ హైదరాబాద్ గేమ్ ప్లాన్స్ అన్ని కాబట్టి ఈల్ ఆల్సో బీ లుకింగ్ టు గెట్ రన్స్. అయితే నిక్లెస్ పురన్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్. వరల్డ్ క్రికెట్‌లో త్రూ అవుట్ ద లీగ్స్ ఆడేసి వస్తున్న T20 ఫార్మాట్‌లో మ్యాన్ ఇన్ ఫార్మ్. తనను ఆపటం చాలా కష్టం బ్యాటింగ్ వికెట్ మీద. ఇది మీరు పక్కా నోట్ చేసుకోండి. రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ సరిగ్గా ఆడలేదు. కానీ హీల్ బి రేరింగ్ టు గో కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. ఆయుష్ బదాని టాలెంటెడ్ యంగ్ బ్యాటర్. డేవిడ్ మిల్లర్ ఫినిష్ చేస్తాడు మ్యాచ్‌లని బ్యాటింగ్ పిచ్‌లో. హీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఎట్లా అంటే పవర్‌ఫుల్ హిట్టర్ అలాంగ్ విత్ నిక్లెస్ పురన్. అండ్ నెంబర్ 7 షాబాజ్ అహ్మద్ వస్తాడు. లెఫ్ట్ ఆన్ స్పిన్ ఏస్తాడు. ఎక్స్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ తెలుసు మనకి. అండ్ నెంబర్ 8 శార్దుల్ ఠాకూర్ జెన్యూన్ వికెట్ టేకర్. మరి ఈ పిచ్ మీద ఎట్లా ఏస్తాడో చూద్దాము. అండ్ రవి బిష్నోయ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు ఈ మ్యాచ్‌లో. మధ్యలో వికెట్స్ తీయాలి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కంటే. అండ్ నెంబర్ 10 ప్రిన్స్ యాదవ్ మంచి పేస్ ఏస్తాడు. లాస్ట్ మ్యాచ్ కూడా యార్కర్స్ ఎక్కువ ఏస్తా ఉంటాడు తిను బ్యాటర్స్‌ని ఆపటానికి. ఫుల్ లెంత్ బాల్స్, డెత్ ఓవర్స్ బౌలర్. అండ్ నెంబర్ 11 దిగ్వేష్ రాథీ. లాస్ట్ మ్యాచ్ చూసాం మిస్టరీ స్పిన్నర్. బాల్ వెనకాల పట్టుకొని వస్తాడు చూపియకుండా. నక్కలు ఇది క్యారమ్ బాల్స్ ఏస్తాడు, గూగ్లీలు ఏస్తాడు. సో, హీ మైట్ ప్లే ఇంపార్టెంట్ రోల్. పవర్ ప్లేలో కూడా ఏస్తాడు తిను. లాస్ట్ మ్యాచ్ కూడా మంచి 2 వికెట్లు తీసుకున్నాడు మీరు నోటీస్ చేస్తే. ఈజ్ ఎ గుడ్ బౌలర్, మిస్టరీ స్పిన్నర్. ఇలాంటి పిచ్‌లో ఇలాంటి బౌలర్సే పనికొస్తారు. ఎందుకంటే బాల్ ఎటువైపు తిరుగుతుందో తెలీదు. ప్లస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా ఈ బౌలర్‌ని ఇంతవరకు ఆడలే. వీడియోస్ చూస్తారు. కానీ మ్యాచ్‌లో ఆడతాం వేరే లెవెల్. సో, లెట్స్ సీ తిను ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడో. సో, ఇంపాక్ట్ సబ్ కింద వీళ్ళకేంటంటే బౌలింగ్ ఏస్తున్నప్పుడు మణిమారన్ సిద్ధార్థ్ వస్తాడు లెఫ్ట్ ఆన్ స్పిన్నర్. తిను పవర్ ప్లేలో కూడా ఏయొచ్చు. ఈజ్ ఎ డీసెంట్ స్పిన్నర్. అయితే వీళ్ళకి ప్రాబ్లమ్స్ చెప్తా. ఫస్ట్ వీళ్ళకేంటంటే లక్నో సూపర్ జెయింట్స్‌కి ఇద్దరే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఒకటేమో ప్రిన్స్ యాదవ్, ఇంకోటేమో శార్దుల్ ఠాకూర్. ఇంకొక ఫాస్ట్ బౌలర్‌ని ఆడిపియాలంటే ఇంకో ఆప్షన్ హంగ్రేకర్ అని చెప్పేసి ఉన్నాడు. మంచి డీసెంట్ ఫాస్ట్ బౌలర్. కానీ ఎవరి ప్లేస్‌లో ఆడిపిస్తారు? షాబాజ్ ప్లేస్‌లో ఆడిపియాల్సొస్తుంది. ఎందుకంటే ఇంతమంది స్పిన్నర్స్ అవసరం లేదు టీమ్‌లో. అదేమన్నా చేంజ్ చేస్తారేమో చూడాలి. దట్స్ ద ఓన్లీ ఆప్షన్ దే హావ్. లేకపోతే ఇద్దరే ఫాస్ట్ బౌలర్స్ ఆడిపించి మిగతా మిస్టరీ స్పిన్నర్ రవి బిష్నోయ్, షాబాజ్ అహ్మద్‌తో చేయాల్సొస్తుంది. మరి షాబాజ్ అహ్మద్‌ని తీసేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి బ్యాటింగ్ షార్ట్ అయిపోతుంది. హంగ్రేకర్ బ్యాటింగ్ అంత మంచిగా చేయడనమాట. అది ప్రాబ్లమ్.
సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారో మరి. ఇదే సేమ్ ప్లేయింగ్ 11తోనే ఎళ్తారనిపిస్తుంది నాకు నేను చెప్పింది ఇప్పుడు. అండ్ స్పిన్నర్స్‌తో ఎళ్లి ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్‌తో ఎళ్తారు. ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు రన్స్ ఆపలేరు ఈ బౌలింగ్‌తో. మీరు బౌలింగ్ లైనప్ చూసారా? బ్యాటింగ్ చాలా మంచిగుంది. అందుకు నేను ఏమంటున్నా అంటే టాస్ గెలిస్తే స్టిల్ ఎల్ఎస్‌జీ విల్ లుక్ టు చేస్. ఎస్ఆర్‌హెచ్ కూడా విల్ లుక్ టు చేస్. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్‌కి తెలుసు వీళ్ళ బౌలర్స్ మన బ్యాటర్స్‌ని ఆపలేరు సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అదే ఒకవేళ ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 230, 240కి రెస్ట్రిక్ట్ అయినా వీళ్ళకి ఆ కొట్టే సత్తా వీళ్ళ దగ్గర ఉంది. మిచ్ మార్ష్, ఎడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదాని, డేవిడ్ మిల్లర్. దే హ్యావ్ ద ఫైర్ పవర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్‌పెక్టింగ్. సో ఇట్లా ఉంటుంది గేమ్ ప్లాన్ మొత్తానికి బోత్ ద టీమ్స్‌ది. ఐ థింక్ ప్లేయర్స్ టు వాచ్ ఔట్ ఫర్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ వర్మ. ఆల్ టాప్ 7 బ్యాటర్స్‌లోంచి నాకెందుకో ఐయామ్ గోయింగ్ విత్ ట్రావిస్ హెడ్. లాస్ట్ మ్యాచ్ మిస్ చేసుకున్నాడు. అంటే తన స్థాయి పెర్ఫార్మెన్స్ ఇంకా కొడతాడు అనిపిస్తుంది నాకు. 70, 80, 90కి వెళ్ళిపోతాడు ఈసారి. మంచిగా ఫాస్ట్ ఆడి మంచి బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫర్ ట్రావిస్ హెడ్. కన్సిస్టెంట్‌గా రన్స్ కొడతా ఉంటాడు తను. హీ నోస్ ద నాక్. అండ్ ప్లేయర్ టు వాచ్ ఔట్ ఫ్రమ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఎల్ఎస్‌జీ. ఇది కొంచెం కష్టం అవ్వచ్చు. మిచ్ మార్ష్, ఎడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్. నాకెందుకో మరొక్కసారి నికోలస్ పూరన్ కొడతాడు అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ మిస్ చేసుకున్నాడు. ఇంకా మరి రన్స్ కొట్టొచ్చు కావాలంటే మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాల్సింది. రాంగ్ టైమ్‌లో అవుట్ అయిపోయాడు మీకు గుర్తుంటే. అండ్ ఐ థింక్ హీ ఈస్ ద మ్యాన్ టు వాచ్ ఔట్ ఫర్ ఈ మ్యాచ్. సో ఐఎమ్ గోయింగ్ విత్ నికోలస్ పూరన్. మరి మీరేమంటారు? మీ ఇంపాక్ట్ ప్లేయర్స్, మీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లేయర్ టు వాచ్ ఔట్ మీదేంటి ఈ మ్యాచ్ కింద కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మీ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్ గురించి మాట్లాడదాం. అయితే టీమ్స్ చూసారు, వీక్‌నెసెస్, స్ట్రెంగ్త్ చూసారు. నాకైతే సన్ రైజర్స్ హైదరాబాద్‌లో వీక్‌నెసెస్ మరీ అంత ఏం కనపడట్లే. కానీ టాస్ మైట్ బి ఎ ఫ్యాక్టర్. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ గెలవాలంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే వాళ్ళకి ఛాన్స్ ఉంది. లేకపోతే కష్టం వాళ్ళకి. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ బహుశా అంత ఫరక్ పడదు టాస్. అండ్ దే విల్ బి వెరీ కాన్ఫిడెంట్. కానీ ప్రెడిక్షన్ మీటర్ వైపు వచ్చేస్తే ఇంకా టైం వేస్ట్ చేయకుండా మీకు చెప్పేస్తా. సన్ రైజర్స్ హైదరాబాద్ టు విన్ దిస్ మ్యాచ్ 70%. ఎందుకంటే లక్నో దగ్గర బౌలింగ్ అంత మంచిగా లేదు, వీక్ ఉంది. ప్లస్ లాస్ట్ మ్యాచ్ గెలిసే సిచ్యువేషన్ నుంచి ఓడిపోయినప్పుడు మారలీ చాలా డౌన్ ఉంటారు వాళ్ళు. టీంలో అట్మాస్ఫియర్ కూడా అంత మంచిగా ఉండదనమాట. దట్స్ వై సన్ రైజర్స్ హైదరాబాద్ వెరీ కాన్ఫిడెంట్ 70% టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఇంకేమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ నేను చదువుతా. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మీట్ యూ అట్ ద వెన్యూ. డోంట్ ఫర్గెట్ టు వాచ్ లైవ్ యాక్షన్ ఆన్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు అండ్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.